చూస్తున్నారు కదా, ఇక్కడే ఆంజనేయ స్వామి ఒక వ్యక్తికి కనిపించి ఈ నీళ్ళలోనైతే ఉద్భవించిందట. నిరంతరం కూడా స్వామి యొక్క శరీరం నుంచి నీళ్లు ప్రవహిస్తూ కొద్ది కొద్దిగా ఒక చుక్క చుక్కలాగా కారుతూ ఉంటాయన్నమాట. ఆ చంద్రం పెట్టిన తర్వాత చూడండి, ఆంజనేయ స్వామి చిరంజీవి. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు ఈ విశ్వం ఉన్నంత వరకు చిరంజీవిగా ఉంటావని వరం ఇస్తారు. రామావతారం తర్వాత హనుమంతుడు ఈ అవతారాన్ని చాలిస్తాను అని అనుకుంటాడు. అప్పుడు శ్రీరాముడు ప్రత్యక్షమై ఆంజనేయ స్వామితో, నీవు ఈ విశ్వం ఉన్నంత వరకు ఉండాలి, ధర్మాన్ని కాపాడే బాధ్యత నీదేనని శ్రీరాముడు అతనికి సెలవిస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి ఈ భూమండలం పైన ఉండి ఇక్కడే వివిధ రకాలుగా భక్తులను కాపాడుతూ స్వామివారు అక్కడక్కడ మహిమలు చూపుతూనే ఉన్నారు. అలాంటి ఆలయాలు చాలానే ఉన్నాయి. అలాంటి ఆలయంలో ఒకటి ఈ జల హనుమాన్ ఆలయం. ఈరోజు ఈ ఆలయం యొక్క విశేషాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకతలు ఈ వీడియోలో తెలుసుకుందాము. మీరు స్కిప్ చేయకుండా చూడండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ తెలుగు విహారీ. నేను మీ బస్వరాజ్. ఫ్రెండ్స్, ఈరోజైతే మనము పెద్ద చింతకుంట నర్సాపూర్ మండల్ అలాగే మెదక్ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ జల హనుమాన్ ఆలయం దగ్గర అయితే ఉన్నాము. ఇక్కడ జల హనుమాన్ అంటే చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయానికి చాలా చరిత్ర ఉంది. ఈ ఆలయం యొక్క విశిష్టత అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఆంజనేయ స్వామి అయితే స్వయంభుగా వెలిశాడు. ఇక్కడ ఆంజనేయ స్వామి జలంలో నుంచి అయితే ఉద్భవించాడని ఇక్కడ ఆలయం యొక్క చరిత్ర. ఆ ఉద్భవించినటువంటి జలం కూడా ఇక్కడ ఉన్నది. అలాగే ఆంజనేయ స్వామికి చెమట రూపంలో నీరు రావడం ఇక్కడ ప్రత్యేకత. అది కూడా ఈరోజు చూద్దాము. అలాగే ఇక్కడ ఉన్నటువంటి పంతులు గారితోనైతే మాట్లాడిద్దాము. ఇక్కడ ఉన్నటువంటి విశేషాలు అయితే ఈ వీడియోలో చూపిస్తాను, స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ముందుగా అయితే మనము ఆంజనేయ స్వామి ఉద్భవించినటువంటి జలం దగ్గరికి అయితే పోయి చూపిస్తాము, రండి. చూస్తున్నారు కదా, ఇక్కడే ఆంజనేయ స్వామి ఒక వ్యక్తికి కనిపించి ఈ నీళ్ళల్లోనైతే ఉద్భవించిందట. అయితే హనుమంతుడు స్వయంభుగా ఇక్కడ మనకు వెలిసినట్టుగా చరిత్ర. చూస్తున్నారు కదా, ఇక్కడ ఏ కాలంలోనైనా కానీ ఈ నీరు అయితే ఇంకిపోదట. ప్రతి ఒక్క కాలంలో, ఎండాకాలం, వానాకాలం, చలికాలం, ఏ కాలంలోనైనా కానీ ఈ నీరు ఇంతే ఉంటుందని కూడా ఇక్కడ వాళ్ళు అయితే చెప్తున్నారు. చూసారుగా, ఇప్పుడు మనము ఆంజనేయ స్వామిని అయితే దర్శించుకుందాము. ఆంజనేయ స్వామి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఆంజనేయ స్వామికి చెమట రూపంలో సింధూరము కారుతూనే ఉంటాయట, వాటర్ కూడా కారుతాయట. అది గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అరుణార్కం ప్రభోశాంతం రామదూతం నమామి. ఇక్కడ చింతకుంట గ్రామం, నర్సాపూర్ మండలం చింతకుంట గ్రామం, మెదక్ డిస్టిక్లో ఉన్నటువంటి జలోద్భవ జలాంజనేయ స్వామి అనే పేరు కలిసినటువంటి ఈ యొక్క దేవాలయము. ఇక్కడికి ప్రతి రోజు కూడా అధిక సంఖ్యలో భక్తులు వస్తూ స్వామివారి యొక్క కృపకు పాత్రులవుతున్నారు. స్వామివారికి అలాగే ఇక్కడ శాంతి పూజలు, అలాగే నవగ్రహ ఆరాధన పూర్వక అభిషేకాలు, స్వామివారికి నిత్యం కూడా ప్రతిరోజు కూడా చందనము, అలాగే ప్రతి శనివారం మరియు యొక్క మంగళవారం అంతా కూడా ఇక్కడ సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాలు జరుగుతాయి. అలాగే ఈ యొక్క స్థల పురాణం ఏమిటనగా, ఇక్కడ ఇంతకు ముందుగా ఈ యొక్క అడవి ప్రాంతం అన్నమాట. ఇది అడవి ప్రాంతంలో ఒకరు ఇలా వెళ్తూ ఉండగా అక్కడ బావి కనబడిందంట. ఆ బావిలో స్వామివారి యొక్క విగ్రహం కనిపించేసరికి అందరూ ఆశ్చర్యచిత్తులై అందరూ కూడా ఆ విగ్రహాన్ని బయటికి తీసి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాన్ని నిర్మించి ఇక్కడ విగ్రహ స్థాపన జరిగిందనమాట. కాబట్టి స్వామివారి యొక్క విగ్రహం నుంచి ప్రతి నిమిషం కూడా స్వామివారికి ఎంత చందనం పూసినా కానీ స్వామివారి యొక్క చందనం కారిపోతూ ఉంటుంది అనమాట. నీళ్లు నిరంతరం కూడా స్వామి యొక్క శరీరం నుంచి నీళ్లు ప్రవహిస్తూ కొద్ది కొద్దిగా
ఒక్కొక్క చుక్క చుక్కలాగా కారుతూ ఉంటాయన్నమాట. కాబట్టి అందరికీ జలోద్భవ జలాంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉండాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు ఆంజనేయ స్వామి అయితే చూడండి, ఆ సింధూరం అయితే ఎలా కారుతుందో చూడండి. అక్కడ సింధూరం అయితే ఆ చంద్రం పెట్టిన తర్వాత చూడండి, నీటి రూపంలో అయితే మొత్తం కారుతూ ఉంటుంది అనమాట. స్వామివారికి జలము ఎప్పుడు ఊరుతూ ఉంటుంది శరీరంలో. ఇక్కడ ఇదొక ప్రత్యేకత. చాలామంది కూడా ఇక్కడ వచ్చి స్వామివారిని దర్శించుకొని కోరికలు అయితే నెరవేరుతున్నాయని చెప్తున్నారు అనమాట. గ్రామం పెద్ద చింతకుంట అని ఉన్నది ఇది. అయితే అప్పుడు గత్తలరు కామాలు అనేది వెళ్ళింది అప్పుడు అజమానులో కొన్ని వందల వేల సంవత్సరాల గుడి ఇది. అయితే అప్పుడు వెళ్ళిన తర్వాత ఇక్కడ నుంచి గత్తలు వెళ్ళిపోయినప్పుడు ఈ ఊరు నుంచి పబ్లిక్ అంతా వెళ్ళిపోయారు. ఈ నుంచి వేరే ఊరికి వెళ్ళారు, అంటే పక్క ఊరు, అక్కడ స్థానం పెద్ద చింతకుంట అని. అయితే ఏ స్థానానికి ఉన్నదో మళ్ళీ అదే స్థానానికి వచ్చి నిలబడడం జరిగింది. పూజలు, పునస్కారాలు, చంద్రాలు, అన్నదానాలు ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా పూజలు జరిపించుకుంటూ వాళ్ళ పనులు కూడా కావడం జరుగుతున్నది. ఎక్కడైతే పురాతనంలో ఎప్పుడైతే ఉన్నాడో అదే స్థానానికి ఉన్నాడు. కాకపోతే నీళ్ళు వెళ్ళింది కాబట్టి దానితో జల హనుమాన్ అని నామస్కారం చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ ముందు ఆలయం ఉండేది కాదట. అప్పుడు ఒక దారిన పోతున్న భక్తుడు మామూలుగా మొక్కి వెళ్ళాడట. ఆయనకు వారి తాతల కాలం నాటి కేసులు గెలిచి ఆస్తులు తిరిగి వచ్చాయట. అప్పుడు ఆయన స్వామివారికి చాలా మహిమ ఉంది ఇక్కడ అని స్వామివారికి ఆలయాన్ని అయితే కట్టించాడట. ఇప్పటికీ స్వామివారిని దర్శించుకొని వెళ్తూ ఉంటాడట. ఎవరైనా ఈ ఆలయాన్ని దర్శించుకోవాలనుకుంటే నేను గూగుల్ మ్యాప్ ను డిస్క్రిప్షన్ లో ఇస్తాను, చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఒక లైక్ మాత్రం తప్పకుండా చేయండి.